హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. వందే మాతరం అన్ని తరాలకు స్ఫూర్తి మంత్రం. వందే మాతరం గేయం దేశమాత ఆరాధన, సాధన, ఒక స్వప్నం, ఒక సంకల్పం, అదొక స్ఫూర్తి. భవిష్యత్తుకు సరికొత్త భరోసా. 150 ఏళ్ల స్మారకోత్సవాల్లో ప్రధాని మోడీ. అభివృద్ధిని అడ్డుకుంటున్న బ్యాడ్ బ్రదర్స్, ఫీజు బకాయిలు చెల్లిస్తాం. కాలేజీల బంద్ వెనుక రాజకీయ నేతల హస్తం. ప్రభుత్వంపై కుట్రలకు తెగబడుతున్న ప్రతిపక్ష నేతలు. బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య రాజకీయ నేతల ఉచ్చులో పడవద్దు. హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్న కిషన్ రెడ్డి, కేటీఆర్. కాంగ్రెస్ హయాంలోనే నగర అభివృద్ధి, కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం. మీ ఓటు ద్వారా హైదరాబాద్ను అభివృద్ధి చేసుకుందాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ మెడలు వంచాలే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీని చిత్తుగా ఓడించాలి. హరీష్ రావు. ఇది 4 కోట్ల ప్రజల భవిష్యత్తును తేల్చే ఎన్నిక. కేంద్ర బలగాల పహారాలో పోలింగ్ పెట్టాలి. 6 గ్యారంటీలను ఎగవేసిన బృందం, గల్లాపట్టి నిలదీస్తున్న బృందం మధ్య పోటీ. ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ అరాచకం. ఆడబిడ్డ కన్నీళ్లను కూడా అవమానిస్తారా? రాష్ట్రంలో క్రైమ్ రేటు 22% పెరుగుదల. పేదోళ్లపైనే హైడ్రా కూర్చివేతల ప్రతాపం. మీట్ ది ప్రెస్లో మాజీ మంత్రి హరీష్ రావు. ఉద్యానవన పంటలపై పట్నింపేరి. 2014 నుంచి ఉద్యాన వర్సిటీ నుంచి ఒక కొత్త వెరైటీ కూడా రాని వైనం. కూరగాయలు పండ్ల తోటలకు కోతుల బెడద. ప్రత్యామ్నాయంలో రైతులు. ఏటా తగ్గుతున్న ఉద్యానవన పంటల విస్తీర్ణం. ఉద్యానవన పంటలు తగ్గడానికి కారణాలు. గత ఏడాది మిర్చి సాగులో నల్ల తామర పురుగు రావడంతో భారీగా రైతులు నష్టపోయారు. దీనితో ఈసారి మిర్చి సాగుకు రైతులు విముఖత చూపారు. ఎన్హెచ్ఆర్డీఎఫ్ నాసిక్లో ఉల్లి వెల్లుల్లి సాయంపై పరిశ్రమలు చేసింది. కొత్త వంగడాలను విడుదల చేసింది. మన వర్సిటీలు ఆ దిశగా ఎలాంటి అడుగులు వేయలేదు. ఆయిల్ ఫామ్పై దృష్టి పెట్టి సాంప్రదాయ పండ్లు కూరగాయల సాగును పట్టించుకోవడం మానేశారు. కోతుల బేడదకు వరి పరిష్కారమే చూపలేదు. అగ్రికల్చర్ బీఎస్సీ చదివే వారికి పూలు పండ్లు కూరగాయలు సుగంధ ద్రవ్యాల సాగుకు సంబంధించిన సబ్జెక్టు ఉండదు. వరి సాగుకు క్షేత్రస్థాయిలో 500 ఎకరాలకు ఒక ఏఈతో పాటు మండలానికి ఒక ఏవో ఉన్నాడు. ఉద్యానవన శాఖలో క్షేత్రస్థాయిలో రైతులకు సలహాలు ఇచ్చే అధికారే లేరు. రాసి పెట్టుకోండి, జూబ్లీ హిల్స్లో గెలుపు మాదే. బీఆర్ఎస్ ఓడిపోతుంది, బీజేపీకి డిపాజిట్లు రావు. కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి, ప్రజలు విఘ్నతతో ఓటేయాలి. గత 20 ఏళ్ల అభివృద్ధిని పోల్చి చూడాలి. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ చేసింది శూన్యం. ఓఆర్ఆర్, శంషాబాద్ ఎయిర్పోర్టు, మెట్రో రైలు తెచ్చింది కాంగ్రెసే. ఆర్థిక వ్యవస్థకు చెదలు. క్యాన్సర్ 4th స్టేజ్ తరహాలో ఉంది. ఇకపై దాచిపెడితే చాలా ప్రమాదం. వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిందే. ప్రజాపాలన అంతా పారదర్శకమే. బాగు చేయాలన్నదే నా తాపత్రయం. పరిమితి దాటిపోయిన అప్పులు, ఆదాయానికి మించి వ్యయం, అప్పులపై వడ్డీలు, తడిసి మోపెడు. ఎల్ఆర్ఎస్ కథ ఇక ముగిసిన కథేనా? పథకాన్ని ముగించే దిశగా అడుగులు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ ద్వారా ప్రభుత్వానికి అందిన లక్షలాది దరఖాస్తుల పరిష్కారం ఇంకా కొలిక్కి రాలేదు. ఈ 5 ఏళ్ల కాలంలో అనేక మార్లు అవకాశం కల్పించిన ఈ దరఖాస్తులను పరిష్కరించడంలో ప్రభుత్వ అధికారులు విఫలం అవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. అనధికార లేఅవుట్లోని ప్లాట్లను క్రమబద్ధీకరించాలనే ఉద్దేశంతో 2020లో ప్రారంభం. లక్షలాది దరఖాస్తులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఈ ఏడాదిలోనే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో పలుమార్లు గడువు పెంచారు. అయినప్పటికీ దరఖాస్తుదారులు పూర్తి స్థాయిలో తమ మొత్తాలను చెల్లించలేదు. అయినప్పటికీ ఎల్ఆర్ఎస్ రుసుము వసూలు ద్వారా ప్రభుత్వానికి భారీ ఆదాయమే సమకూరింది. అయితే ఈ నెలాఖరు కల్లా ఇప్పటివరకు ఫీజు చెల్లించిన దరఖాస్తులను క్లియర్ చేసి
మొత్తం ఈ స్కీమును క్లోజ్ చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా విశ్వనీయ సమాచారం.